ఏమో అక్క, మీరు నాకు అస్సలు అర్థం కారు. అక్క, ఏంటక్క, వాళ్ళందరూ మన కార్ని ఎందుకు వింతగా చూస్తున్నారు? ఓ, చెప్పక్క, వాళ్ళు ఎందుకు అలా చూస్తున్నారు? అంటే నీకు కనిపించేది వాళ్ళకి కనిపించట్లేదు, అందుకే వాళ్ళకి కనిపించే చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? భాగి, నువ్వు రోడ్డు తప్ప ఇంకేం చూడకు, అసలు కన్ఫ్యూజన్సే ఉండవు. చిత్ర అసలు మంచిదే కాదు బాబు. ఈ రోజు మేము కనీసం మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితిలో ఉన్నామంటే దానికి పూర్తి కారణం ఆ చిత్రే బాబు. సారీ అండి, మీరు బాగా ఎమోషనల్ అవుతున్నారు. మీరు కాస్త నార్మల్ అవ్వండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఈలోగా మా తమ్ముడు వినోద్ని కూడా ఇక్కడికి రమ్మని చెప్తాను. అలాగే సార్. సరే, కూర్చోండి. కూర్చోండమ్మా. రావు గారు, ప్రమీల గారు, రావు గారు ఎక్కడికి వెళ్ళారు? రావు గారు, సార్, రావు గారు ప్రమీల గారు మీ దగ్గరికి ఏమైనా వచ్చారా? ఇక్కడికి రావడం ఏంటండి? అంటే నేనున్న రూమ్ లో చూశానండి, అక్కడ లేరు. మీ దగ్గరికి వచ్చారేమోనని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికేం రాలేదే. ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? రావు గారు, ప్రమీల గారు, చెప్పండి ప్లీజ్, నాకు చెప్పండి.
వాళ్ళు కనిపించారా? లేదండి, మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? గుప్తా గారు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి. మేడం కనిపించారా? లేదండి, నాకు కూడా కనిపించలేదు. మేడం, మీరు ఒకసారి లోపల చెక్ చేయరా? సరే మేడం. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న వాళ్ళు, నిజం చెప్పడానికి కూడా సిద్ధపడిన వాళ్ళు ఇంతలోనే ఎక్కడికి వెళ్ళుంటారు? నాకు అది అర్థం కావడం లేదండి. జస్ట్ మిస్. లేదంటే ఈ పాటికి ఆ మనోహరి చిత్ర ఇద్దరు ఇంటి బయట ఉండేవాళ్ళు. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండేది. మనము యమపురికి వెళ్ళుండేవాళ్ళం. నా ఎమోషన్ తో మీకేడుపేంటండి? ఏంటి చెప్పండి. ఏమి యూను లేదు కానివ్వము. ఛ, వాళ్ళిద్దరు అలా కనిపించకుండా పోతారని నేను అస్సలు అనుకోలేదు. ఛ, ఒక్క 10 నిమిషాల ముందు ఉండుంటే చాలా బాగుండేది. అయినా పర్వాలేదులేండి, మా ఆయనకి చిత్ర కరెక్ట్ కాదని తెలిసిపోయింది కదా. ఇక అంతా ఆయనే చూసుకుంటారు. చిత్రాన్ని పెళ్లి పిట్టలు కూడా ఎక్కనివ్వరు, అంతే కదా? ఆ? అంతే కదా గుప్తా గారు? అంత ఇబ్బందిగా ఉన్నారండి. వినోద చిత్రాల పెళ్లి మా ఆయన ఆపుతారు కదా. ప్రభువుల వారు మాతో మాట్లాడు సమయం ఆసన్నమైనది. మేము వెళ్ళి మరల వచ్చేద్దాము. ఆగండి. ఏంటి